2 నెలల ముందు బుక్ చేసినప్పుడు కూడా వచ్చింది. అదే 2 నెలల ముందు ట్రైన్ బుక్ చేసుకున్న ఫస్ట్ క్లాస్ అంటే ఈ రేటే. ఫస్ట్ క్లాస్ రేట్ 2,500తో పోల్చుకుంటే ఇది నాకు 900 రూపాయలే కదా. గట్ట వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది ఈ మధ్యన ఏమైపోయిందంటే మినిమం 2,500 అయిపోయింది హైదరాబాద్ కూడా. మినిమం 2,500 తక్కువ ఉండట్లా, అట్లాగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిన వాటికి తగ్గిస్తున్నారు వీళ్ళు, అంత మించేం లేదు. ఏం లేదు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు మోడీ వచ్చినప్పటి నుంచి విపరీతంగా చేసుకెళ్తున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ కి లోన్స్ ఇప్పించడం దగ్గర నుంచి, పార్కులు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, స్థలాలు ఇప్పించడం దగ్గర నుంచి, స్టార్టప్లను ఓపెన్ చేయడం తప్పించి దాంతో పాటుగా ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటిది ఏది ఆయుధ తయారీ పరిశ్రమల దగ్గర నుంచి, మందుల తయారీ పరిశ్రమల దగ్గర నుంచి, ఇప్పుడు చైనాలో తయారయ్యే వస్తువులన్నీ ఇండియాలోనే తయారు చేసేటటువంటి దగ్గర నుంచి, అలాగే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఇదివరకు ఏంటంటే మనం సబ్సిడీ ఇస్తామంటే ఇండస్ట్రీ పెడతానని ఒకడు వచ్చేస్తాడు, 10 కోట్ల రూపాయలు పెడితే 2 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు అనుకోండి, వచ్చేస్తాడు. ఈ 2 కోట్ల సబ్సిడీ సొమ్ము తీసుకునేవాడు అడు దబ్బేసేవాడు. అట్లాగా భూమి తీసుకునేవాడు, భూమి అమ్ముకున్న డబ్బులు ఇటు ఈ డబ్బులు తినేసి ఇండస్ట్రీ మాత్రం వచ్చేది కాదు. పేరుకి రికార్డుల్లో ఇండస్ట్రీ వచ్చినట్టు చూపెట్టుకునేవాడు. తర్వాత ఎగ్గొట్టినటువంటి విషయాలు, మన బ్యాంకుల డబ్బులు ఎగ్గొట్టిన మేధావులు మన తెలుగు రాష్ట్రాలు ఉన్నారు కదా, అట్లాంటివన్నీ చూసాం. అదే ఇప్పుడు సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. నువ్వు నీకు ఓకే చేస్తున్నాం పర్మిషన్, నిన్ను పిఎల్ఐ కింద అప్రూవ్ చేస్తున్నాం,